రైతులకి నమస్కారం. నా పేరు బుక్కి హరి, గురవతండ గ్రామం, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పత్తిలో పెనుబంక బాగా వచ్చింది. ఆ పెనుబంక రావడం వల్ల ఆకులు మొత్తం బాగా దగ్గరగా ముడుచుకుపోయాయి. అయితే నేను డాక్టర్ అగ్రోకేర్ వాళ్ళది క్రాప్ టానిక్, వర్టిగో ఈ రెండు కలిపి పిచికారీ చేయడం జరిగింది. దీన్ని పిచికారీ చేసిన 4 రోజుల తరువాత నేను రిజల్ట్ ఎలా వచ్చిందంటే, ఈ క్రాప్ టానిక్ కొట్టడం వల్ల దగ్గర గనుపులు, సైడ్ బ్రాంచెస్ దగ్గర బాగా వచ్చింది. నేను 2 సంవత్సరాలు వేశాను పత్తి, కానీ ఈ రకంగా నాకు ఈ దగ్గర గనుపులు రావడం అనేది ఈ 2 సంవత్సరాల్లో నేను చూడలేదు. ఈసారి ఈ క్రాప్ టానిక్ వాడటం వల్ల దగ్గర గనుపులు బాగా వచ్చాయి, సైడ్ బ్రాంచెస్ కూడా మంచి దగ్గర వచ్చింది, కొమ్మలు కూడా బాగానే వచ్చాయి. ఇది బాగానే పనిచేసింది. దీనితో పాటు వర్టిగో, ఈ వర్టిగో పేనుబంక, పురుగు, దోమ, ముడత మొత్తానికి పనిచేసింది. ఇది కొట్టిన తర్వాత బాగా వచ్చిన ఆకు ముడత, పెనుబంక అది మొత్తం పోయి ఆకు అనేది కూడా మంచిగా వచ్చింది. దీనితో పాటు ఇది 2 కలిపి కొట్టడం వల్ల కూడా చేనంతా బాగా ఉందండి. 2 మందులు వాడటం వల్ల పత్తి బాగా వచ్చింది. దీంట్లో ఎటువంటి మోసం అనేది లేదు. ప్రతి ఒక్క రైతులు కూడా ఈ మందు కొట్టవచ్చు. దీంట్లో ఎటువంటి మోసం లేదు. ఇది 100%గా పనిచేసింది. పెనుబంక పోయింది, ముడత పోయింది, ఆకు మంచిగా వచ్చింది, సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది, పత్తి బాగుంది. ఈసారి బాగానే పనిచేసింది. అలాగే నాకు ఈ కంపెనీ వారు పత్తి మీద మిత్ర పురుగులు, ఈ ఆర్గానిక్ పౌడర్ కొట్టడం వల్ల మిత్ర పురుగులు కనిపిస్తాయని అన్నారు. అది కూడా వాస్తవమే. అయితే గత చేసిన 2 సంవత్సరాల్లో ఈ మిత్ర పురుగులు అనేది కెమికల్ మందు కొట్టడం వల్ల కూడా ఈ మిత్ర పురుగులు అనేవి చచ్చిపోయాయి. ఈ మిత్ర పురుగుల వల్ల పంటకి ఎటువంటి హాని అనేది లేదు. ఇది కంపెనీ వారు ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఈ మిత్ర పురుగు అనేది వస్తే పంటకి ఎటువంటి నాశనం అనేది కాకుండా ఉంటుందని కూడా చెప్పారు. ఇది వాస్తవమే, ఇది నమ్మొచ్చు. ఈ మిత్ర పురుగు అనేవి పత్తిలో వచ్చే పేనుబంకని కూడా తిని నాశనం చేస్తాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.